అండి. వెల్కమ్ టు సాయిషా ఛానల్. అందరికీ నమస్తే. ఇదొచ్చేసి 4వ సప్త శనివారం పూజ అండి. ఇదే వ్లాగ్‌లో మీకు 5వ సప్త శనివారం పూజ కూడా చూపించేస్తాను. చూద్దురు గదా! తప్పకుండా సాయిషా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది ఫస్ట్ టైం అండి సప్త శనివారాల పూజ అయితే మొదలుపెట్టడం. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నాకు ఈ అవకాశం రాలేదు. ఆలోచన కూడా కలగలేదు. మరి ఎందుకు స్వామి ఈసారి కలిగించారనేది నాకు తెలీదండి. మనం అనుకుంటే జరగదు, చెప్పాను కదండీ! స్వామి కల్పిస్తారు, అప్పుడే చేయించుకుంటారు ఆయన. నేను ఈరోజు కూడా సేమ్ ప్రతి వారం చేసినట్టుగానే స్వామినైతే పీఠం అది పెట్టుకొని అంతా కూడా రెడీ చేసుకున్నానండి. పిండి దీపాలు అయితే మెయిన్‌గా మనకి ఇంపార్టెంట్ అండి. 7 పిండి దీపాలు పగుళ్ళు లేకుండా చక్కగా చేసుకొని నామాలయ్యి పెట్టుకోవాలండి. తర్వాత పని అయితే చాలా ఉంటుందండి మనకి. చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తది కానీ నిజంగా అండి చేసే కొలిది కూడా. కానీ ఇంకొకటి చెప్తాను మీకు ఇక్కడ. ఒకటేంటంటే చేసే కొలిది కూడా చాలా బాగా అనిపిస్తదండి. అంటే ఫస్ట్ వారం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. రెండో వారం ఇంకొంచెం. కానీ వారాలు పెరిగే కొలిది మీకు నిజంగా చాలా సహనం అనేది పెరుగుతుంది. అలాగే చేసే పద్ధతిలో అలాగే విధానంలో కూడా మార్పులనేవి, అంటే ఏ విధంగా ఈజీగా చేసుకోవాలి, మళ్ళీ మనకి మనమే సర్దేసుకోవడం ఇన్న టైం కన్నా తక్కువ టైంలో అయితే జరిగిపోతాయండి. మనకి దీనివల్ల చాలా వరకు ఎన్నో లాభాలు ఉన్నాయండి. స్వామి అంటే అన్నీ నేర్పుతారేమో అనిపిస్తుంది నాకు ఈ విధానం ద్వారా. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. అంతకు ముందులాగే ప్రతి వారం నామాలు అయితే చదువుకుంటాను కదండి, నామాలు చదువుకుంటున్నాను. అలాగే పువ్వులు అయితే స్వామి దగ్గర పెడుతున్నానండి. ఇంకొకటి ఏంటంటే మనం భక్తితో చేయాలి కదండి. ప్రతిదీ కూడా మనం ఎంత బాగా చేసాము, అంటే ఎంత కాస్ట్లీగా చేసాము అనేది కాదు కదండి ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ప్రతిసారి అన్నీ కూడా మనకి ఇవే వస్తున్నాయి. మనం భక్తి అంటే మనసులోంచి ఆ భక్తి అనేది నిష్కల్మషంగా ఉండాలండి. అప్పుడే స్వామి మనకి ఏదైనా చేస్తారు. తప్పకుండా మనం అనుకున్నది చేశారా లేదా అనే దాని మీద కన్నా మనం పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఈ వారం నేను ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాము, లేకపోతే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసాము, అది పూర్తయ్యే వరకు మనం ఏం చేయాలి, చాలా పర్ఫెక్ట్గా కమిట్మెంట్తో చేయాలి. అలాగే ఏదైనా సరేనండి, ఇప్పుడు పూజ అయినా భక్తి అయినా అంతే. మనం పోటీ పడాల్సింది ఈ పోటీ ప్రపంచంలో మిగతా వాటిల్లో నాకు ఐడియా లేదు కానీ మిగతాది మనం ఎలా చూసుకోవాలంటే భక్తి విషయంలో పోటీ పడాలండి. నువ్వు మంచి శారీ కట్టావా, నేను మంచి శారీ కట్టానా, లేకపోతే ఆవిడ పెద్ద నగలు పెట్టుకుంది, ఈవిడ పెద్ద నగలు పెట్టుకుందా అనే దానికన్నా మనం అవతల వాళ్ళతో ఆవిడ అంత బాగా భక్తిగా ఉంటుంది, నేను ఆవిడకన్నా ఎక్కువ భక్తిగా ఉండాలంటే అప్పుడు అది ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. తను నాకు ఇంత భక్తితో చేస్తుంది, సో మనస్ఫూర్తిగా చేస్తుంది కాబట్టి తనకి నేను ఏమన్నా చెయ్యాలి అనుకుని చేస్తారని అనుకుంటున్నాను నేను. మనం ఇలా కూడా ఆలోచించవచ్చండి. మిగతా విషయాల్లో పోటీ పడి మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా భక్తి విషయంలో కూడా మనం దేవుడికి చూపించడంలో చాలా ఉపయోగం అయితే ఉంటుంది అనుకుంటున్నానండి. 4వ సప్త శనివారం పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకు ప్రతి వారం కూడా అసలు అన్ని ఐటమ్స్ కూడా దొరకడమైనా, నేను కొందామని ఫ్రూట్స్కి వెళ్ళినా కూడా టక్కన దొరికేస్తున్నాయండి ఆ టైంకి. మనీ విషయంగా అయినా ఏదైనా సరే అంత బాగా కుదురుతున్నాయి. ఆయనే కొనిపించుకుంటున్నారు అంతే, ఆయన పెట్టించుకోవడానికి. అలాగే నేను వ్రతకథ అయితే వింటున్నానండి. ప్రతి వారం కూడా వ్రతకథ వింటున్నాను. చాలా బాగుంటుందండి ఆ వ్రతకథ అయితేని. అది మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, అందుకే నేను చెప్పడం లేదు. మ్యాక్సిమం చాలా వరకు చాలామందికి తెలుసు కాబట్టి నిజంగా నాకైతే చాలా ప్రశాంతత లభిస్తుందండి. ఆ రోజంతా మనసు చాలా పీస్ఫుల్గా అనిపించడం, అసలు ఆఫ్టర్నూన్ అంతా కూడా పడుకోకుండా అలాగే స్వామి పాటలని లేకపోతే స్వామికి సంబంధించినవి వింటున్నానండి. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడవుతుందా దీపారాధన చేసుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నానండి. ఇగోండి ఇక్కడైతే దీపారాధన చేసేసిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించి మళ్ళీ స్వామి పాటలే పెట్టుకొని వింటున్నాను అనమాట. ఇదంతా కూడా 4వ సప్త శనివారం పూజ అండి. ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. చాలా బాగా జరిగింది. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి ఇంకా 5వ సప్త శనివారం పూజ అండి. ఇక్కడ శారీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 4వ సప్త శనివారానికి నేను కట్టుకున్న శారీ కొత్తదండి.
ఐదో శనివారానికి అయితే కొత్తది కాదండి, జస్ట్ ఇంట్లోనే అప్పుడు అలా కుదిరిందంటే. ఈ ఐదో శనివారం పూజకైతే నేను దానిమ్మకాయలు తెచ్చుకున్నానండి, ప్రోమోగ్రనేట్ 7 పెడతాను అనుకున్నాను కదండి, సేమ్ అలాగే ఒకే రకమైన ఫ్రూట్ని ఐదో సప్త శనివారంలో 7 ప్రోమోగ్రనేట్ అయితే స్వామికి పెట్టుకున్నాను. సేమ్ పిండి దీపాల కోసం అయితే నేను ఎక్కువ పిండి, వరిపిండి అనేది ముందుగా నేను పట్టించుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అంటే మనకి 7 శనివారాల వ్రతానికి చాలా ఎక్కువ పడుతుందండి పిండి. మనం ముందుగానే శుభ్రం చేసుకొని పెద్ద బాక్స్లో పెట్టుకుంటే ప్రతి వారం కూడా మనకి ఈజీ అయిపోతుందండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ అవి కూడా చూస్తున్నాను. అంటే నాకు తెలియనివి మనం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవడంలో తప్పేం లేదు. అవి చూసి నేను ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఇంకా ఈజీగా ఎలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది అని చెప్పి చూసినవి కూడా ఉన్నాయండి. వాటిని బట్టి కూడా చేస్తున్నాను. కాకపోతే తప్పులు చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయాలండి. నేను అదే చేస్తున్నాను. తెలిసి కాకపోయినా తెలిసి తెలియకపోయినా సరే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ చేసేటప్పుడు అండి నిజంగా ఒక వారానికి డిఫరెన్స్ అయితే ఉంటుందండి. నాకు అంటే మనసు పరంగా కానీ ఇంట్లో పరంగా కానీ తేడా అయితే తెలుస్తుందండి. అది నేను తర్వాత చెప్తాను. దానికైతే సపరేట్గా వ్లాగ్ అయితే చేస్తాను. అంటే స్వామి ఏం చేశారనే దానికన్నా మనం ఏం అనుభవించామనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ వచ్చేసి ఐదో సప్త శనివారం పూజ అయితే చాలా బాగా జరిగింది. అసలు నిజంగా ప్రతి వారం అలాగేనండి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలా జరుగుతుంది ఏంటో అనుకున్నాను. మీకు చెప్పాను కదండి నేను పువ్వు అయితే పడుతుందని. 4వ శనివారం పూజలో అయితే నాకు పువ్వు వచ్చేసి నేను ఈవినింగ్ దీపారాధన చెయ్యగానే 3 శనివారాలు పూజలో పువ్వు అయితే ఈజీగా పడిపోయిందండి. కానీ 4వ శనివారంలో అలా కాదు. నేను దీపారాధన చేసాక అక్కడ కూర్చున్నాను. స్వామి ఈ రోజు నాకు పువ్వు ఇవ్వలేదు అన్నట్టుగా కూర్చుంటే నేను కళ్ళు మూసుకొని ఇలా అనేటప్పటికి పక్క నుంచి అయితే పువ్వు అయితే పడ్డదండి. మామూలుగా చెప్తున్నాను. అలాగే 5వ శనివారంలో కూడా అలాగే జరిగింది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.